వెల్కమ్ టు GTPL న్యూస్. నేను వాణి నందన్. ముందుగా హెడ్లైన్స్. అక్రమ కేసులు పెట్టి వేధింపులకు పాల్పడితే భయపడే ప్రసక్తే లేదు. జగిత్యాల నవదుర్గ ఆలయం 2వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి మాట్లాడిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మొదటిసారి కరీంనగర్కు విచ్చేసిన కాశీపాక రాజేష్. కరీంనగర్లో ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ కోరుట్లలో మున్నూరు కాపు సంఘం సభ్యుల ర్యాలీ. కోరుట్లలో షార్ట్ సర్క్యూట్లో గాయపడ్డ వారిని పరామర్శించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. కాంగ్రెస్ పార్టీ అంటేనే సోషల్ జస్టిస్కు కేర్ ఆఫ్ అడ్రస్ అని వెల్లడి. కాంగ్రెస్ పార్టీ అంటేనే సోషల్ జస్టిస్కు కేర్ ఆఫ్ అడ్రస్ అని రాష్ట్ర ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారి రాష్ట్ర ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి మంత్రి స్వామివారి కోడెమొక్కు చెల్లించారు. మా ఇంటి ఇలవేల్పు కులదైవం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అమ్మవార్లని దర్శనం అనంతరమే ఏ కార్యక్రమమైనా మొదలు పెడతామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్ర దేశ రాజకీయాలకు మార్చిందన్నారు. సామాజిక న్యాయానికి పునాది వేసిందని, కాంగ్రెస్ పార్టీతోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ, అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మార్గనిర్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో దూసుకు వెళ్తుందని తెలిపారు. మిగులు రాష్ట్రంగా ఇచ్చిన రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత గత ప్రభుత్వానిదేనని తెలిపారు. ప్రతి నెల వడ్డీలు చెల్లిస్తూ ప్రజా సంక్షేమ పథకాలను ఆపకుండా అందిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికారం చేపట్టిన 18 నెలల్లోనే రైతులకు రుణమాఫీ, సన్నబియ్యం, రికార్డు స్థాయిలో రేషన్ కార్డుల పంపిణీ, మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, ధర్మపురి ప్రజల దీవెనలతో, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలకు ఆశీస్సులతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషితో నాకు అప్పగించిన ఎస్టీ మైనార్టీ శాఖల పనులకు సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తారని తెలిపారు. గత ప్రభుత్వాలు ప్రజలకు అందించలేని సేవలను అందిస్తూ ప్రజా పాలనకు ముందుకు తీసుకెళ్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. మా తండ్రి గారు, మా అమ్మగారు, మేము, నా కొడుకు, ఆ స్వామివారు అమ్మవారి దయ, ఆ పాదాల కాడ స్వామివారు శరణు వేడినాకనే ఎక్కడికైనా ప్రారంభించేటువంటి మా జీవితం మొదలైంది. మా పెద్దపల్లి స్వస్థలం సింగాని కాలేజీలో మా తండ్రి గారు ఉద్యోగరీత్యా ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు, మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు, కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు దేశంలో కులగణన అన్ని వర్గాలకు అన్ని ఫలాలు సామాజిక న్యాయం జరగాలని, పేదవాళ్లకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలని, వర్షాన్ని ఎండను లెక్క చేయకుండా, ప్రమాదం పొంచి ఉన్నదన్న కూడా లెక్క చేయకుండా కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు వేలాది కిలోమీటర్ల పాదయాత్ర భారత్ జోడో కార్యక్రమం చేపట్టారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మొదటిసారి కరీంనగర్కు విచ్చేసిన కాశీపాక రాజేష్కు కరీంనగర్లో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన జిల్లా అధ్యక్షులు మాడుపు మోహన్ ఆధ్వర్యంలో నగరంలోని అలుగున్నూరు వద్ద కాశీపాక రాజేష్ ఘన స్వాగతం పలికారు. నాయకులు మూల వెంకట్ రవీందర్ రెడ్డి, మహమ్మద్ ఖాన్, బోనాల మురళి, గడ్డ శ్రీరాములు, జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ తాజావుద్దీన్, కిమ్ ఫహద్, కోంపెల్లి కీర్తి కుమార్, బీర్ల అంజయ్య, గాలిపెల్లి రవీందర్, అంజయ్య తదితరులు కాశీపాక రాజేష్ పూలమాలలతో సత్కరించి శాల్వాతో సన్మానించారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ కోరుట్ల మున్నూరు కాపు సంఘం సభ్యులు ర్యాలీ నిర్వహించారు. మంత్రివర్గ విస్తరణలో మున్నూరు కాపులకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ మున్నూరు కాపు సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షులు, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ చెదల సత్యనారాయణ ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలోని వేములవాడ రోడ్డులో గల హనుమాన్ దేవాలయం నుండి నంది చౌక్, గాంధీ రోడ్డు, వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి గడి బుర్జు, డైమండ్ హోటల్, కొత్త బస్టాండ్, కార్గిల్ చౌక్ మీదుగా నంది చౌక్ వరకు నిర్వహించి అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తీర్ణంలో మున్నూరు కాపులకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వేములవాడ నియోజకవర్గం శాసనసభ్యులు ఆది శ్రీనివాస్కు మంత్రి పదవి ఇవ్వాలని మున్నూరు కాపుల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షులు, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ చెదల సత్యనారాయణతో పాటు మున్నూరు కాపు వివిధ సంఘాల నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. జరిగినటువంటి ప్రతి ప్రభుత్వాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పుడు వచ్చిన తెలంగాణలో కావచ్చు, ఎప్పుడైనా కూడా మొదటి విడతలోనే మంత్రి పదవిలో మాకు స్థానం మున్నూరు కలిగేది. అటువంటిది ఇప్పుడు ఈ మొదటిసారి రాలేదు. రెండవ విడతలో కూడా మున్నూరు కాపులకు మంత్రి పదవులు ఇవ్వకపోవడాన్ని మా మున్నూరు కాపులు జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అయినప్పటికీ పెద్దలు, ముఖ్యమంత్రి వర్యులు అందరినీ కూడా ప్రజాపాలన, అందరికీ కూడా సమానత్వాన్ని కలిపేటటువంటి ప్రయత్నంలో ఎందుకో మరి మమ్మల్ని మర్చిపోయినరా, మా మున్నూరు కాపులను మర్చిపోయినరా అనే దాంతో ఒక్కసారి మా వాయిస్ ఇవ్వడానికి మేము అందరం కూడా ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది. కోరుట్లలో షార్ట్ సర్క్యూట్లో గాయపడ్డ వారిని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పరామర్శించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల గణేష్ విగ్రహాల తయారీలో షార్ట్ సర్క్యూట్లో గాయపడ్డ యువకులను హైదరాబాద్లోని ఉస్మానియా హాస్పిటల్లో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పరామర్శించారు. కోరుట్లలో గణేష్ విగ్రహాల తయారీ దగ్గర షార్ట్ సర్క్యూట్లో గాయపడి హైదరాబాద్లోని ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న యువకులను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పరామర్శించారు. డాక్టర్స్తో మాట్లాడి యువకులకు మెరుగైన చికిత్స అందించాలని ఆయన కోరారు. ఈ ఘటనలో మృతి చెందిన వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ వినాయకులను తయారు చేసే కేంద్రంలో పనిచేస్తున్న కార్మికులు నిరుపేదలని, వారికి ఆసుపత్రిలో చికిత్స చేసుకునే స్థితిలో లేరని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ నిరుపేదలను కనికరించి ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించి చనిపోయిన వారికి ఆర్థిక సహాయం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఎలక్ట్రిక్ బర్న్స్ యాక్సిడెంట్ చాలా బాధాకరం. 33 kV లైన్ చాలా కిందికుండి 10 మందికి ఇవాళ యాక్సిడెంట్ జరిగి దాంట్లో 2 మరణించడం జరిగింది. మిగతా 8 మంది కూడా సీరియస్గా ఉన్నారు. దాంట్లో 5గురిని ఉస్మానియా హాస్పిటల్ తీసుకొచ్చి డాక్టర్ల సమక్షంలో ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఒక 2 జగిత్యాలలో ఉన్నారు, ఒక పేషెంట్ కరీంనగర్లో ఉన్నాడు. దయచేసి ప్రభుత్వాన్ని వెనువెంటనే సంబంధిత అధికారులని మీద చర్య తీసుకొని, అదేవిధంగా ఇప్పుడు గాయాలై కూలీ పని చేసుకునే చిన్న వాళ్ళకి మీరు ఆర్థికంగా సపోర్ట్ చేసి, దయచేసి రాజకీయాలకు అతీతంగా చిన్న కూలీనాలి చేసుకునే వీళ్ళకి ఆర్థిక సాయం చేసి వాళ్లకు సరైన ట్రీట్మెంట్ చేయించాలని చెప్పి ప్రభుత్వాన్ని, మెయిన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని మెట్పల్లి రోడ్డులో గల బాలాజీ వినాయక విగ్రహాల తయారీ కేంద్రంలో ఆదివారం విద్యుత్ ప్రమాదం సంభవించింది. వివరాలు చూద్దాం. భారీ వినాయక విగ్రహాలను ఒక చోటి నుండి మరొక చోటికి తరలిస్తుండగా 33 kV విద్యుత్ వైర్లు తగడంతో ప్రమాదం సంభవించింది. ఇట్టి ప్రమాదంలో 10 మంది గాయపడగా వారిని హుటాహుటిన కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో 4 పరిస్థితి విషమంగా ఉండటంతో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా 2 మృతి చెందారు. మరో 2 ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇట్టి మృతదేహాలను గాయపడిన వారిని ఆదివారం సాయంత్రం కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్తో కలిసి మృతదేహాలను సందర్శించి అనంతరం గాయపడిన వారిని పరామర్శించారు. మృతుల కుటుంబాల సభ్యులకు కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు దృష్టికి వారి ఆర్థిక పరిస్థితుల గురించి వివరించగా జిల్లా కలెక్టర్తో మాట్లాడి ప్రభుత్వ పరంగా 5 లక్షల రూపాయలు మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ద్వారా ప్రకటించారు. ఈరోజు చాలా బాధాకరమైన రోజుగా ఈ వినాయకుని విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారు. అది కొరుట్ల చాలా ఫేమస్. ఈ వినాయకుని విగ్రహాలు కొనుక్కొని వెళ్తూ ఉంటారు. అందులో భాగంగా ఆ వినాయకుని, పెద్ద వినాయకుని తయారు చేసి, అది పచ్చిగా ఉంది వినాయకుడు, దాన్ని పెద్ద వినాయకుడిని తీసుకొని పక్క దాంట్లో పెట్టే, ఇంకో షెడ్లో పెట్టేటప్పుడు దాన్ని పట్టుకున్న వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున షాక్ వచ్చింది. మరి ఆ షాక్ తోటి దాదాపు 8 మందిలో 2 మృతి చెందడం జరిగింది. మొత్తం 8 మంది హాస్పిటల్ ఇప్పుడు అడ్మిట్ అయినారు.
జగిత్యాల నవదుర్గ ఆలయం 2వ వార్షికోత్సవ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత హాజరై ప్రత్యేక పూజలు చేశారు. జగిత్యాల నవదుర్గ ఆలయం 2వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా మహిళలతో కలిసి కుంకుమ పూజలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. సాంప్రదాయబద్ధంగా ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ఎంపీ దామోదర్ రావు ఎంపీ ల్యాండ్స్ నుంచి 90 లక్షలు ఆలయ అభివృద్ధి కోసం ఇచ్చారని, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దావా వసంత సురేష్ మరో 10 లక్షలు ఇచ్చారని తెలిపారు. వానాకాలం పంట సీజన్ మొదలైంది. రైతులకు రైతు భరోసా సహాయం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి మాత్రమే రైతు భరోసా ఇచ్చింది. అది కూడా 60% మంది రైతులకే ఇచ్చారని, మిగిలిన 40% మందికి ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుడు యాసంగిలో ఇచ్చినట్టు 3 ఎకరాల భూమి ఉన్న రైతులకే భరోసా ఇస్తారా అని ప్రశ్నించారు. రైతులందరికీ ఇస్తారా అనే దానిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతులకు ప్రజల్లోకి ఎన్నో హామీలిచ్చి అందరినీ మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. రైతు భరోసా సహా అన్ని హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. పింఛన్లు పెంచలేదు, మహిళలకు 2500 ఇవ్వలేదు, ఇలా అన్ని హామీలను కాంగ్రెస్ ఎగవేసిందని, హామీల అమలుపై సర్కార్ చేస్తున్న అక్రమాలపై ప్రశ్నిస్తున్నామని తెలిపారు. మా పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావులకు నోటీసులు ఇచ్చి ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తుందని తెలిపారు. మొన్ననే కాళేశ్వరం కమిషన్ పేరుతో కేసీఆర్ విచారణ చేసింది. కేటీఆర్ విచారణ సందర్భంగా ప్రభుత్వం తెలంగాణ భవన్ తాళం వేయడం దుర్మార్గమన్నారు. మా కార్యకర్తలు, నాయకులను బయటికి రానివ్వకుండా అడ్డుకోవటం దారుణమని తెలిపారు. మా పార్టీ లోపాలను సవరించుకుంటాం. మా మీద ఎవరైనా దాడికి వస్తే కలిసికట్టుగా ఎదుర్కొంటామని తెలిపారు. టీఆర్ఎస్ హయాంలో ఎప్పుడైనా కూడా ఆధ్యాత్మికతకు ప్రాధాన్యతనిస్తూ అన్ని రకాల కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తూ అందులో భాగంగా మా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అయినటువంటి దామోదర్ రావు గారు 90 లక్షల రూపాయలు నవదుర్గ సేవా సమితికి విరాళంగా మన ఎంపీ లాడ్స్ నుంచి ఇవ్వడం జరిగింది. అట్లానే మా తొలి చైర్మన్ గారు దావా వసంత గారు కూడా వారి ఫండ్స్ నుంచి వారు ఉన్నప్పుడు ఒక 10 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. అదేవిధంగా మరి చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సేవా సమితికి మద్దతుగా నిలబడాలని మేమందరం కూడా ఇవాళ వార్షికోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. మరి ఇదంతా సందర్భం ఒకటి జరుగుతూ ఉంటే రాష్ట్రంలో ఇవాళ మరి రైతన్నలంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు మాకు రైతు భరోసా వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేవలం ఒక్కసారి రైతు భరోసా ఇచ్చింది తప్పితే ఇంకా ఎప్పుడు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న రోడ్ల విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. వేములవాడలో మూలవాగు బ్రిడ్జి నుండి దేవాలయం వరకు 750 మీటర్ల వరకు రోడ్ల విస్తరణ చేపట్టనున్నారు. 47 కోట్లతో 80 ఫీట్ల వరకు విస్తరణ పనులు చేపడతారు. 250 మంది బాధితుల్లో ఇప్పటికే 70 మందికి నష్టపరిహారం చెక్కులు అందజేశారు. మిగతా వారికి త్వరలో అందజేయనున్నారు. దుకాణాలను, ఇల్లు ఖాళీ చేయాలని 15 రోజుల క్రితమే నోటీసులు జారీ చేసిన అధికారులు నిన్న ప్రభుత్వ భవనాలు, దేవాలయానికి సంబంధించిన దుకాణాలను తొలగించారు. ఈరోజు నష్టపరిహారం అందుకున్న వారి నివాసాలను తొలగిస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ, ఆర్ఎండ్బి, వివిధ శాఖల అధికారుల పర్యవేక్షణలో విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. కోర్టు స్టే ఉన్న ఇళ్లను మినహా అన్నిటినీ తొలగిస్తున్నట్లు అధికారులు చెప్పారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న నిర్మాణాల తొలగింపుతో అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ఫైర్ ఇంజన్లను ఏర్పాటు చేశారు. సెస్ అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళన, నిరసనలకు తావు లేకుండా సజావుగా రోడ్డు విస్తరణ పనులు కొనసాగేలా అధికారులు చర్యలు చేపట్టారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయ అభివృద్ధి అంశంలో గత ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిన వేళ బాగా గుర్తు. జూన్ 15, 2017 ఆనాటి సీఎం కేసీఆర్ గారు రాజన్నను దర్శించుకున్న తదుపరి నా లగ్గం ఇక్కడైంది, మా అత్తగారు తూరుపాకి పక్కనే, అటు ముంపు గ్రామాన్ని అభివృద్ధి పథకంలో తీసుకుపోయే బాధ్యత తీసుకుంటా, రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పథకంలో తీసుకుని బాధ్యత తీసుకుంటా, తక్షణం 100 కోట్లు విడుదల చేస్తున్నా, ఏటా 100 కోట్లు బడ్జెట్లో పెడతా, 500 కోట్లని అభివృద్ధి చేస్తాను. రంగురంగుల బ్రోచర్లలోని వాళ్ళు అభివృద్ధి చూపించారు, రంగురంగుల వీడియోలోని వాళ్ళు అభివృద్ధి చూపించారు. దేవాలయం మాత్రం ఒక్క పాత ఇటుకను తీసిన సందర్భం లేదు, ఒక కొత్త ఇటుకను పెట్టిన సందర్భం లేదు. 2014 తెలంగాణ రాకటి ముందు ఎలా ఉందో దేవాలయం అలానే ఉంది. ఆనాడు పీస్ అధ్యక్షుడు హోదాలో శ్రీ రేవంత్ రెడ్డి గారు పాదయాత్రకు వచ్చినప్పుడు లేదు, గతంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మీ అందరూ కూడా ప్రశ్నించే గొంతులుగా అనేక ఆందోళనలు రాజన్న ఆలయ అభివృద్ధిని చేయాలని చెప్పిన రోజు దేవాలయానికి శటగోపు పెట్టినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి ప్రజల రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత
రాజన్న ఆలయ అభివృద్ధి కట్టుబడిలో చెప్పినటువంటి సందర్భంలో మా జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు, ఇప్పుడు మంత్రి విప్పుగా ఉన్నటువంటి లక్ష్మణ్ కుమార్ గారు కూడా వచ్చిన సందర్భంలో ఇచ్చిన మాట ప్రకారం మొదటి బడ్జెట్లో ఈ ప్రభుత్వం రాగానే 50 కోట్ల రూపాయలు వెచ్చించుకొని, రెండో బడ్జెట్లో 25-26 సంవత్సరం వచ్చే బడ్జెట్లో 100 కోట్లు పెట్టుకొని కలిపి 150 కోట్లతో గత సంవత్సరం నవంబర్ 20వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా రాజన్న ఆలయ అభివృద్ధి, పట్టణాభివృద్ధికి శ్రీకారం చుట్టిన సందర్భం 47 కోట్లతో వేరల పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన రోడ్డు వెడల్పు 80 ఫీట్లతో చేయాలని చెప్పని తీసుకున్న నిర్ణయం మేరకు నిన్నటి నుంచి రోడ్డు వెడల్పు సంబంధించినటువంటి కార్యక్రమాలు మొదలవుతున్న వేళ అనేక మంది నిర్వాసితులు ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ దేశంలోనే భూసేకరణ చట్టం 2013లో వచ్చినటువంటి చట్ట ప్రకారం వారికి నష్టపరిని అందివ్వాలని ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్న వేళ ఇంచుమించు 50 షట్టర్లకు సంబంధించిన వారు డబ్బు తీసుకొని సహకరించే క్రమంలో మరికొంతమంది కోర్టుకు వెళ్తే వారిని గౌరవించేటువంటి సందర్భంలో ఇతరత్ర అభివృద్ధి చేయడానికి 234 పైచిలు నిర్వాసితులు 300 పైకి ఉన్నటువంటి దుకాణ సముదాయానికి సంబంధించినటువంటి రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ముందుకు పోయేటువంటి సందర్భం నిన్నటి ప్రారంభం కావడం జరిగింది. 80 ఫీట్ల రోడ్డు వెడల్పుతో పాటు వేములవాడ రాజన్న ఆలయ విస్తీర్ణ సంబంధం సుదీర్ఘకాలం ఇప్పుడు చెప్తా ఉన్నాం 30 సంవత్సరాల వేములవాడ పట్టణ నియోజకవర్గ ప్రజల కళ రోడ్డు విస్తరణ శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. శ్రీ రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఇచ్చిన మాట ప్రకారం మాట ప్రజల నుంచి వస్తున్న సందర్భంలో ఒకరిద్దరికి నిర్వాసితులకు ఏమైనా ఇబ్బంది అయితే వారికి కూడా ఆదుకునేటువంటి సందర్భం ప్రభుత్వ పక్షాలు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఆలయ విస్తీర్ణ సంబంధించి 76 కోట్ల రూపాయలు టెండర్లు కూడా పిలిచేటువంటి సందర్భం. సుమారు 4 ఎకరాల పైచిలుకులో ఆలయాన్ని విస్తరింపు చేసి రాను రాను భక్తుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి భవిష్యత్ తరాల్లో వచ్చే భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఓ చక్కటి ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని చెప్పండి. స్వామివారి సన్నిధులకు వచ్చిన తర్వాత స్వామివారి పైనే దృష్టి అంతా ఉండే విధంగా ఏదైతే ఓ చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆలయ విస్తీర్ణ పనులు కూడా ప్రారంభం చేయండి. 76 కోట్ల రూపాయల నిధులు మంజూరు కాబట్టి వాటిని కూడా మనం శంకుస్థాపన చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రిగా టెండర్లు కూడా పిలువబడుతున్న సందర్భంలో వచ్చేటువంటి భక్తులకు కూడా ఓ అన్న సత్రాన్ని 35 కోట్లతో ఇక్కడ లక్ష్మణ్ కుమార్ గారు ఏ విధంగా అయితే రాజన్న భక్తులు, పొన్నం ప్రభాకర్ గారు కూడా రాజన్న భక్తులుగా ఇక్కడికి వచ్చేటువంటి వారికి మెరుగైనటువంటి రీతిలో సేవలు అందించాలని చెప్పి 35 కోట్లు జీవులు గురించి అది కూడా టెండర్లు పూర్తి చేసుకోవాలి. భవిష్యత్తులో ఇంకా రాజన్న సన్నిధిలోకి వచ్చే భక్తులకు శీఘ్రంగా దర్శనం కలిగించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం సుల్తానాపూర్ రెవెన్యూ పరిధిలో 14 ఎకరాల 8 గుంటల ప్రభుత్వ భూమి ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యం కబ్జా చేసిందని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ఆరోపించారు. కరీంనగర్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూ కబ్జాకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. 574 సర్వే నెంబర్లో దాదాపుగా 150 కోట్ల విలువ గల ప్రభుత్వ భూమిలో ప్రైవేటు విద్యాసంస్థ భవనాలు నిర్మించిందని తెలిపారు. ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. 2012లో అప్పటి తహసీల్దార్ 574 సర్వే నెంబర్లో 13 ఎకరాల 18 గుంటల ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం దుర్మార్గమన్నారు. 574 సర్వే నెంబర్లో 574/1 నుండి 574/7 వరకు పై నెంబర్లు సృష్టించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 574 సర్వే నెంబర్ భూమిని తక్షణమే సర్వే చేయించి హద్దులు నిర్ణయించాలని కోరారు. పేదలు నివసించడానికి ఇంటి స్థలం కోసం ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే స్పందించే అధికారులు పెద్దలు ఆక్రమిస్తే చూస్తూ ఊరుకుంటారా అని ప్రశ్నించారు. 574 సర్వే నెంబర్లో ఉన్న ప్రభుత్వ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. 74/4, 74/5 జ్యోతిష్మతి కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ భవన నిర్మాణం నిర్మించబడింది. అంటే 14 ఎకరాల 8 గుంటల భూమి, సుమారు 150 కోట్ల విలువ చేసే భూమి ఒక ప్రైవేట్ విద్యా సంస్థ చేతిలో వెళ్ళి భవన నిర్మాణాలు నిర్మించుకొని కార్యకలాపాలు, కళాశాల తరగతుల నిర్వహణ కొనసాగుతూ ఉంటే ఈ జిల్లా యంత్రాంగం, అధికార యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తుందని అలా భారత కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐ జిల్లా సంస్థ పక్షాన మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక పేదవాడు తన గూడు లేక తను
ఉండడానికి నీడ కోసం ఎక్కడో కాడ చిన్నగా గుడిసేసుకుంటే ఇమ్మీడియట్గా స్పందించే అధికారులు, దాన్ని నీలమట్టం చేసే అధికారులు, మరి పేదోళ్ళకో న్యాయం పెద్దలకో న్యాయం అని మేము అడుగుతాం. పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివించడానికి తల్లిదండ్రులు ముందుకు రావాలని సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివించడానికి తల్లిదండ్రులు ముందుకు రావాలని, ప్రభుత్వ పాఠశాలలో పోటీ పరీక్షలలో అర్హత సాధించిన ఉపాధ్యాయులు మంచి బోధన అందిస్తారన్న విషయం తల్లిదండ్రులు గ్రహించాలని సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా కొత్తపల్లి మండలం కమాన్పూర్ గ్రామంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్తులతో కలిసి సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం పిల్లలకు ఇస్తున్న ప్రోత్సాహాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని, అన్ని వసతులతో పాటు మధ్యాహ్న భోజనం కూడా అందిస్తుందని, ప్రైవేట్ పాఠశాలలో చదివితేనే బాగా చదువుకుంటున్నారన్న అపోహను వీడాలని నరేందర్ రెడ్డి సూచించారు. నూతనంగా ప్రవేశం పొందిన విద్యార్థులకు నరేందర్ రెడ్డి బ్యాగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఆనందం, హెడ్ మాస్టర్ నారాయణ స్వామి, ఉపాధ్యాయురాలు సుధారాణి, స్థానిక నాయకులు స్వామిగౌడ్, మోహన్, శ్రావణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. బడిబాటలో భాగంగా కమాన్పూర్ గ్రామంలో, కొత్తపల్లి మండల్ కమాన్పూర్ గ్రామంలో కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా పాఠశాలలో ఇప్పటికి 15 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. ఇంకా పూర్తి స్థాయిలో దీన్ని పెంచాల్సిన అవసరం ఉంది. గతంలో ఇంకా తక్కువ ఉండే కూడా ఉపాధ్యాయులు కొంత శ్రద్ధ తీసుకోవడం వల్ల ఈ మాత్రం స్ట్రెంత్ వచ్చింది. అయినప్పటికీ కూడా ప్రజల్లో తల్లిదండ్రులు ఇంకా మరి పూర్తి అవగాహన రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రైవేట్ పాఠశాలలకు ఏదో లభిస్తుంది, ప్రైవేట్ పాఠశాలలో చదివించడం వల్లనే చదువు వస్తున్నటువంటి అపోహలకి బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. ములుగు జిల్లాలో ఉపాధ్యాయుని వద్ద నుండి 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. 20,000 లంచం తీసుకుంటూ ములుగు జిల్లా విద్యాశాఖ అధికారితో పాటు జూనియర్ అసిస్టెంట్ ఇద్దరు ఏసీబీకి చిక్కారు. డీఈఓ కార్యాలయంలో ఉపాధ్యాయుని వద్ద నుండి 15,000 రూపాయలు లంచం తీసుకుంటూ డీఈఓ ఫణి ఏసీబీకి చిక్కారు. అదే కార్యాలయంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ దిలీప్ 5,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఇద్దరిని అరెస్టు చేసి నగదు సీజ్ చేశారు. కరీంనగర్లో ప్రజావాణికి విశేష స్పందన లభించింది. అధికారులు 307 దరఖాస్తులు స్వీకరించారు. కరీంనగర్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రజల నుండి 307 దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు, ఆర్డీఓలు మహేశ్వర్, రమేష్ ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల సత్వర పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు బదిలీ చేశారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్మూ కాశ్మీర్లో దాదాపు గత 2 నెలలుగా భద్రతా కారణాల దృష్ట్యా మూసి ఉంచిన పర్యాటక ప్రాంతాలు దశల వారీగా తెరుచుకోనున్నాయి. పహల్గాం సహా చుట్టుపక్కల పలు ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి మళ్లీ పెరుగుతోంది. రహదారులపై వాహనాల రద్దీ కనిపిస్తోంది. మార్గం మధ్యలో సెల్ఫీలు దిగుతూ ప్రకృతి అందాలను జనం ఆస్వాదిస్తున్నారు. ఉగ్రదాడితో మూసివేసిన పార్కులు, పర్యాటక ప్రాంతాలన్నీ తిరిగి తెరవనున్నట్లు లెఫ్టినెంట్ గవర్నమెంట్ మనోజ్ జెహ్వీనా ఇటీవల ప్రకటించారు. ముఖ్యంగా పహల్గాం మార్కెటింగ్, వేరినార్ గార్డెన్, కోకర్నర్ గార్డెన్, అచాబల్ గార్డెన్, బేతాల్ వ్యాలీ పార్కులు ఈ నెల 15 నుంచి తెరుచుకుంటాయని వెల్లడించారు. ఆ మేరకు జమ్మూ కాశ్మీర్ అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమై లోయలో పలుచోట్ల భద్రతా దళాలను మోహరిస్తోంది. అనుమానాస్పద స్థలాలు, నది తీర ప్రాంతాల్లో నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. జూలై 3 నుంచి మొదలు కానున్న అమర్నాథ్ యాత్రకు లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నందున భద్రతాపరమైన తనిఖీలను విస్తృతం చేశారు. పర్యాటకం ఆగిపోయి 2 నెలలుగా ఉపాధి కోల్పోయిన స్థానికుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఆయన A1గా ఉన్నారు. ప్రభుత్వ సంస్థల అనుమతి లేకుండానే విదేశీ సంస్థకు నగదు చెల్లించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఇప్పటికే ఈ ఏడాది జనవరిలో ఏసీబీ విచారణకు హాజరయ్యారు. మరోవైపు ఏసీబీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కార్యాలయం ముందు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎవరిని అనుమతించడం లేదు. కేటీఆర్ వెంట అడ్వకేట్ రామచంద్రరావు వచ్చారు. కేటీఆర్ను ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రీతురాజ్, డీఎస్పీ మజీద్ ఖాన్ విచారిస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్లో కేసు దర్యాప్తు అధికారిగా మాజిద్ ఖాన్ ఉన్నారు. మరోవైపు తెలంగాణ భవన్లో న్యాయవాదులతో మాజీ మంత్రి హరీష్ రావును సమావేశమయ్యారు. కేటీఆర్ను ఏసీబీ విచారిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన అంశాలతో వారితో ఆయన చర్చిస్తున్నట్లు సమాచారం. బారాస నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మరికొందరు బారాస నేతలు అక్కడ ఉన్నారు. మూడవసారి పిలవడం, 3 సార్లు కాదు 30 సార్లు పిలిచిన విచారణకు సహకరిస్తాం. మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వేధించినంత మాత్రాన ప్రజల తరపున
ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు. అవసరమైతే అరెస్టు కూడా. పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వారికి జన్మించడం తప్పదు. కానీ మనిషిలో అనేక మార్పులు రావాల్సిందిగా ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు అన్నారు. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు టెక్నాసా రాష్ట్రంలోని డల్లాస్లో పర్యటించారు. డౌన్ టౌన్లోని మార్కెటెడ్ మాక్ డార్మోట్ ఫెర్మాన్స్ హాల్లో ఏర్పాటు చేసిన డెత్ అండ్ మీయన్ టూర్ గురించి సద్గురు బోధించారు. భారీగా తెలుగువారితో పాటు భారతీయులు, అమెరికన్లు, ఇతర దేశస్థులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో తెలుగువారిని చూసి సద్గురు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సద్గురు మాట్లాడుతూ పుట్టిన ప్రతి మనిషికి ఏదో ఒక రోజు చావు తప్పదని తెలిసి కూడా భయపడుతూ జీవిస్తుంటారు. చావు పట్ల భయం వీడినప్పుడే మనిషిలో ధైర్యం, సాహసం పెరుగుతుందన్నారు. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ మిరాకిల్ ఆఫ్ మైండ్ కోసం 7 నిమిషాలు ధ్యానం చేయాలని సూచించారు. కేవలం 7 నిమిషాలు కేటాయిస్తే మీ జీవితాన్ని స్వర్గంలో మీరే మార్చుకుంటారని సద్గురు బోధించారు. అనంతరం B&B బుక్ కొనుగోలు చేసుకున్న వారికి కలిసి ఆ బుక్పై సద్గురు స్వయంగా ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ఆయన భక్తులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. I go out with them. When I want to drink, I'll drink. Some nights I won't come home. You must keep my clothes ironed. You must have my jacket ready when I'm going to office. You must brush my shoes. That means you are not life, right? You are a bundle of ideas, opinions, belief systems, prejudices, nonsense, all kinds of psychological nonsense. You are thinking is you. Everything you need to know about life you know because you are life. తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలపై పొంగులేటి ప్రకటన చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. క్యాబినెట్లో చర్చించాల్సిన అంశాలను ముందుగానే మీడియాతో మాట్లాడితే ఎలా అని సీరియస్ అయ్యారు. పార్టీలో చర్చించకుండా అలా ప్రకటనలు చేయొద్దన్నారు. ఒకరి మంత్రిత్వ శాఖ అంశంపై వేరొకరు మాట్లాడడం ఏంటని మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మంత్రులు మాట్లాడేటప్పుడు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. మంత్రులు వారి శాఖల పరిధిలోని అంశాలపైనే మాట్లాడాలని, సున్నిత కోర్టు పరిధిలోని అంశాలపై మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు ఈ రోజు జూన్ 16 విడుదలైన విషయం తెలిసిందే. గత నెల మే 22వ తేదీ నుంచి 29 వరకు ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల్లో ఫస్ట్ ఇయర్లో 67.4%, సెకండ్ ఇయర్లో 50.82% ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 61.75% మంది, బాలికలు 73.88% మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ నెల జూన్ 17 నుంచి 23వ తేదీ వరకు తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్లో రీకౌంటింగ్, ఆన్సర్ బుక్, స్క్వాడ్ కాపీ అండ్ వెరిఫికేషన్ కోసం అప్లై చేసుకోవచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు. రీకౌంటింగ్కు పేపర్కు ₹100, ఆన్సర్ బుక్, స్క్వాడ్ కాపీకి వెరిఫికేషన్ కోసం పేపర్కు $600 చెల్లించాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అక్రమ కేసులు పెట్టి వేధింపులకు పాల్పడితే భయపడే ప్రసక్తే లేదు. జగిత్యాల నవదుర్గ ఆలయం 2వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి మాట్లాడిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మొదటిసారి కరీంనగర్కు విచ్చేసిన కాశీపాక రాజేష్. కరీంనగర్లో ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ కోరుట్లలో మున్నూరు కాపు సంఘం సభ్యుల ర్యాలీ. కోరుట్లలో షార్ట్ సర్క్యూట్లో గాయపడ్డ వారిని పరామర్శించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్.
వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. కాంగ్రెస్ పార్టీ అంటేనే సోషల్ జస్టిస్కు కేర్ ఆఫ్ అడ్రస్ అని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPN న్యూస్.